ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఓన్లీ కొంతమంది పని పాట లేని వాళ్ళు సగం సగం తెలివితో రూల్స్ని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకొని కొన్ని నెగటివ్ కామెంట్స్ పెడతారు. వాళ్ళకి నా రిప్లై ముందు వాట్ ఈజ్ వాట్ తెలుసుకొని అప్పుడు కామెంట్స్ చేయండి ప్లీజ్. కొంతమందికి చట్టం అంటే భయం లేదు, సిస్టమ్ అంటే బెరుగు లేదు. మరి ఎవరిని చూసుకొని ఎగిరి పడుతున్నారు? చట్టాన్ని సిస్టమ్ని మూసిలో కలిపేస్తున్నారు. విషయానికి వస్తే ఎల్లారెడ్డి కూడా 120 స్క్వేర్ యార్డ్స్లో 7 ఫ్లోర్స్ కట్టిన మహానుభావుడు వెంకటేశ్వర్లు అలియాస్ నాని గురించి మీకు ఇంతకుముందు మన వీడియోస్లో చూసే ఉంటారు మీరు. మన ఒక్క కంప్లైంట్తో మన సో కాల్డ్ జిహెచ్ఎంసి ఆనెస్ట్ అధికారులు ఆ బిల్డింగ్ని సీజ్ అయితే చేశారనుకోండి, సీజ్ అయినట్టుగా ఆ బోర్డు కూడా ఆ బిల్డింగ్కి తగిలించారు. కానీ అది కూడా ఒక కంటి తుడుపు చర్య అని ఇప్పుడే అర్థమవుతుంది. నేను ఈరోజు మీకు అప్పట్లో సీజ్ అయిన ఫొటోస్, లేటెస్ట్ ఫుటేజ్ ఎలా ఉందో చూపిస్తాను. వాడికి ఎంత ధైర్యం ఉంటే జిహెచ్ఎంసి అధికారులు వేసిన సీజ్ బోర్డు కూడా తీసేసి పెయింటింగ్ వర్క్స్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 80% పనులు పూర్తి చేస్తుంది. ఇదంతా చూస్తుంటే సీజర్ అనేది ఒక పెద్ద డ్రామా అనిపిస్తుంది. బిల్డింగ్ సీజ్ అయిన తర్వాత 22 ఆగస్టున మేము వెళ్ళి సీజ్ అయినట్టుగా ఒక లెటర్ కానీ అక్నాలెడ్జ్మెంట్ కానీ ఇవ్వమని అడిగితే దానికి అప్పటి సర్కిల్ 17 ఏసీపీ సయ్యదుద్దీన్ గారు చాలా రఫ్గా నోటికొచ్చినట్టు అందరి ముందు మాట్లాడారు. ఏం పీక్కుంటావో పీక్కో, నేను అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వను, నీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళి ఇష్టం వచ్చిన వాళ్ళకి కంప్లైంట్ చేసుకోన్నారు. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యారనుకోండి. అదే రోజు ఆగస్ట్ 22 మధ్యాహ్నం జిహెచ్ఎంసి కమిషనర్ పేషీల్లో రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. డిప్యూటీ కమిషనర్ జయంత్ గారికి కూడా ఇచ్చాం. ఆయనతో మాట్లాడాం కూడా, చెప్పాం ఆయనకి ఇట్లా ఉందని. ఇప్పటికీ 1.5 month అయింది ఆ కంప్లైంట్ ఇచ్చి. బట్ ఇప్పటి వరకు అత్తాపత్తా లేదు, యాజ్ యు నో ఎవ్రీబడి. మా అండర్స్టాండింగ్లో ఎందుకు సీరియస్ తీసుకోలేదంటే వాళ్ళు, మేము వాళ్ళ సిస్టంలో ఉన్న అధికారి మీద కంప్లైంట్ ఇచ్చాం కదా,